ఏదైనా కష్టమైన సమస్య, క్లిష్టమైన పరిస్థితి నీకు ఉంటే, దాని నుంచి నేను బయటపడలేను, ఇంక నా వల్ల కాదు, నేను ఊబిలో ఉండిపోయాను, దీని నుంచి బయటపడే మార్గమే నాకు లేదు, దీని నుంచి నన్ను బయటపడేసే వాళ్ళెవరు, ఇది నా వల్ల కాదు అని ఒక అభిప్రాయంలో నీవు ఉండిపోయి ఉంటే, అది ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా నువ్వు పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇక్కడ ఇర్మియా 32వ అధ్యాయం 26, 27 వచనముల్లో, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశక్తులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వశక్తులకు దేవుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. కాబట్టి నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. కాబట్టి మనకైతే అది అసాధ్యం అని అనిపిస్తుంది. మనకైతే కొన్నిసార్లు మన పరిస్థితులు చూసినప్పుడు ఇది నా వల్ల అయ్యే పని కాదు, ఇది కష్టము అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని వలన సమస్తము సాధ్యము. మనం ఎన్నో చదివాము ఈ వాక్యములో, ఎంతోమంది భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడనమాట. ఎర్ర సముద్రమును పాయలు పాయలుగా చీల్చి ఐగుప్తుల వంటి శత్రువుల నుంచి ఇజ్రాయేల్ని తప్పించిన దేవుడు, ఆరిన నేల మీద నడిపించాడు ఆయన అనమాట. కాబట్టి వాగ్దాన దేశమునకు వాళ్ళని నడిపించాడు. అలాగే మనం చూసుకుంటే ఎరికో గోడల్ని తుత్తునీలుగా పగలగొట్టి కుప్పగూల్చి మరి శత్రువుల్ని సిగ్గుపరిచే విధంగా చేసి దేవుడు ఇజ్రాయేల్ని ముందుకు నడిపించాడు, అడ్డును తొలగించాడనమాట. అలాగే వృద్ధాప్యంలో ఎంతోమంది జంటలకు అబ్రహాము, శారా చూసుకున్న, అలాగే మన క్రొత్త నిబంధనలో జకర్యా మరి ఎలిజబెత్ చూసుకున్న, ఆ వృద్ధాప్యంలో కూడా వాళ్ళకి కుమారులను ఇచ్చారనమాట. మరి ఆ కుమారులు బలవంతులయ్యారు, మరి భక్తిపరులు అయ్యారు, మరి వాళ్ళ ద్వారా వంశాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు మనం ఇస్సాకును చూసుకున్నప్పుడు అనమాట. కాబట్టి అలాగే యోహాన్ని చూసుకున్నప్పుడు ఆయన ద్వారా ఎంతో కార్యమును దేవుడు జరిగించుకొని ఉన్నాడనమాట. కాబట్టి ఏదైనా కూడా దేవుని వల్ల సాధ్యము. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి మనలకు ఒక సవాల్లాగా విసురుతున్నాడు అనమాట. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కనుక మనం ఏది కూడా ఇది మా వల్ల కాదు అని అనుకోవడానికి లేదు. మనం దేవుని కలిగి ఉంటే, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారమైతే, దేవుని యొక్క హస్తము మన వైపుగానుంటే, దేవునితో మనము ఆయన ఆశ్రయించి ఆయన సహాయమును మనం కానీ పొంది ఉంటే సమస్తం మనకు సాధ్యం అన్నమాట. మనం చూసినప్పుడు కీర్తన 77వ అధ్యాయం 14వ వచనములో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావని ఆసాపు కీర్తనలో చెప్తున్నాడు అనమాట. అవును, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మన జీవితాల్లో ఆయన చేసిన ఒక్కొక్క ఆశ్చర్యకాలు, ఒక అద్భుతములు మనం చూసుకుంటున్నప్పుడు నిజంగా మనకి ఇంకా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండెను. కాబట్టి దేవుడు ఆ రోజుల్లోనే భక్తులకు చేసాడు అద్భుతాలు, ఈ రోజుల్లో చేయడానికి లేదనమాట. ఆయన నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అనమాట. కాబట్టి ఆ రోజుల్లో భక్తులు విశ్వాసముతో వాళ్ళ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకాలను దేవుని నుండి పొందుకొని ఉన్నారనమాట. కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో మనం కూడా దేవుని భక్తులుగా, ఆయన నమ్ముకున్న వారుగా మనం కూడా ఆ విశ్వాసం కలిగి ఉంటే ఆయన నుంచి మనం కూడా ఆశ్చర్య కార్యములు, అద్భుతములను తప్పక పొందుకోగలము. ఆ రోజుల్లో చూసిన ఆశ్చర్యకాల అద్భుతములు ఈ రోజుల్లో కూడా మనము తప్పక చూడగలం అనమాట. కాబట్టి దేవుని మీద మనం పూర్తిగా ఆనుకున్నప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఆ దేవాతి దేవుడిని విశ్వాసంతో మనం ఆశ్రయిస్తున్నామా, లేదా ఎప్పుడు మనుషుల వైపు చూస్తున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి. మన ముందు దేవుని వైపు మన చేతులెత్తి చూసినప్పుడు దేవుడే ఆయన అనేక రూపాల్లో మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన మనుషులు వాడుకుంటాడు, వివిధ వస్తువులను వాడుకుంటాడు, ఏదో విధంగా మనకు డబ్బు రూపంలో కానీ మనుషుల రూపంలో ఏదో విధంగా ఆయన ప్రణాళికల ప్రకారము మనకు కావాల్సిన సహాయాన్ని ఆ సమయానికి దేవుడిస్తాడనమాట. కీర్తన 120వ అధ్యాయం 1వ వచనములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన శ్రమలో ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడనమాట. అలాగే 123:1 చూసినప్పుడు, ఆకాశమునందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కాబట్టి మన కన్నులు ఎప్పుడు కూడా ఎవరి వైపు ఎత్తాలంటే దేవుని వైపు ఎత్తాలి. ఎవరికి మొరపెట్టాలంటే ఆయనకు మొరపెట్టాలి. ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మన కన్నులు ఆయన వైపు ఎత్తి చూడాలి, మన చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన
చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయడమే కదా. మనం మొరపెట్టాలి, దేవునికి మనం మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవా నాకు ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను బయటపడటం చాలా కష్టతరంగా నాకు కనబడుతుంది, దీని నుంచి నన్ను బయట పడవేయి, నాకు శక్తినివ్వు, నా జ్ఞానాన్నివ్వు అని విశ్వాసంతో ప్రార్థించాలి. నేనైతే అనేక సార్లు నా జీవితంలో ఏదన్నా కష్టమైన క్లిష్ట సమస్య వచ్చినప్పుడు నాకు అదొక అలవాటు అనమాట. దేవుని నేను దేనికి మొరపెట్టి ఆయనే నేను అడుగుతాను ఆ జవాబు కోసం. విశ్వాసంతో అడిగినప్పుడు నా జీవితంలో ఆయన ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో అద్భుతాలు చేసి ఇక ఇది జరగదు అనుకున్న ఒక సమస్యను ఎదురుగున్నప్పుడు దాని నుంచి కూడా దేవుడు నన్ను తప్పించిన అనేక పర్యాయాలు ఉన్నాయన్నమాట. చాలాసార్లు దేవుడు నన్ను తప్పించి, అందుకే ఆ విశ్వాసంతోనే నేను ఈ వాక్యాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అనమాట. కాబట్టి కీర్తనలు 78:53 చూసినప్పుడు, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువును సముద్రములో ముంచివేశను. కాబట్టి మనకు ఎదురుగా నిలబడిన ఆ శత్రువు వంటి ఆ సమస్య, ఆ గడ్డు సమస్యను ఆయన ఏం చేస్తాడంటే మనం భయపడకుండా దాని నుంచి మనల్ని తప్పిస్తాడు. తప్పించడమే కాకుండా ఆ తప్పించిన తరువాత మనకి ఆ కష్టము కలిగించిన ఆ శత్రువుని కూడా ముంచివేస్తాడనమాట. అంటే ఆ శత్రువు ఇంకా ఉండడనమాట మన చుట్టూ. మనకి శత్రువు ఎవరండి? అపవాదే కదా. మనం మనుషులను శత్రువులు అనుకుంటాం, మన మీదకి ఎవరు లేసినా వాళ్ళని మన శత్రువులుగా అనుకుంటాం, కానీ మనకి మనుషులు కాదు శత్రువులు. వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించి మనకు కష్టం కలిగించేటట్టు చేసే అపవాది మనకు ఒక పెద్ద శత్రువు అనమాట. కాబట్టి ఆ అపవాదిని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడంటే విశ్వాసముతో ఆయన వైపు మనం చేతులెత్తినప్పుడు, విశ్వాసముతో ఆయనకే మొరపెట్టినప్పుడు, విశ్వాసముతో మన కన్నులు ఎప్పుడు ఆయన వైపుకు చూచినప్పుడు ఆ శక్తిని, ఆ జయాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అడ్డంకులు, ఈ వేదన, ఇవన్నీ మనకి లోకంలో కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడే మనకు చెప్పాడు కదా, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అన్నాడు. అంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ తప్పకొస్తుంది, కానీ మీరు ఏం చేయాలి? నేను ఈ లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాడు అనమాట. లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ రాదని దేవుడు చెప్పలే. ఎందుకంటే ఆయన రక్తమాంసములో సంచరించినప్పుడు ఈ లోకంలో ఆయన కూడా ప్రతి శ్రమ పడ్డాడనమాట. మనం అనుకుంటా ఆయన దేవుడు కదా అందుకనే అది చేశాడు, ఇది చేశాడని అనుకోవడానికి లేదు. ఆయన రక్తమాంసములు ఇక్కడ సంచరించినప్పుడు ఆయన ప్రతి శ్రమను పొందాడనమాట. ఆయనకి దుఃఖం అనేది ఉండింది, ఆయనకి నవ్వు అనేది ఉండింది, ఆయనకి ఆకలి అనేది ఉండింది, ఆయనకి సంతోషం ఉండింది, అన్నీ ఆయన అనుభవించాడు. ఆయనకి శోధనలు కూడా ఎదురయ్యాయి, ప్రతి శోధన ఆయన జయించాడు, ప్రతి బాధను ఆయన తట్టుకున్నాడు, ప్రతి ఇబ్బందిని ఆయన ముందు పరీక్షించి చూసి దాన్ని సహించాడు, ప్రతి శోధనను జయించాడు. ఆ తర్వాతే మనల్ని శోధనలు జయించమని చెప్తున్నాడు. ఆయన ఏది కూడా తను చేసిన తర్వాతనే మనం చేయమని చెప్పాడు, కానీ దేవుడు తను చేయకుండా మనల్ని చేయమని ఏది కూడా చెప్పలేదన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీకు లోకంలో శ్రమ అనేది తప్పక కలుగుతుంది, కానీ భయపడుకుడి, విచారపడుకుడి, దిగులు పడుకుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాడనమాట. కాబట్టి ఇక్కడ మనం యోహాను 16:33 చూడొచ్చు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. కాబట్టి దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డాడు. మరి లోకమును ఆయన కూడా జయించి ఉన్నాడు. కనుక ఆయన మనకు ధైర్యం చెప్తున్నాడు అనమాట. శ్రమను చూసి భయపడద్దని చెప్తున్నాడు. ఎదురుగా ఉన్న అపవాదిని, మరి అడ్డంకులను చూసి మనల్ని భయపడద్దని దేవుడు మనకు ధైర్యం ఆయన వాక్యము ద్వారా పలు చోట్ల ఈ వాక్య గ్రంథంలో ఆయన చెప్తున్నాడు అనమాట. మనకు హెబ్రీలు రాసిన పత్రిక 2:14 చూసినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. కాబట్టి మనల్ని విడిపించాలని, మనకున్న దాస్యపు ఆ కాడిని విరగొట్టి మనను ఆ బంధకాల నుంచి విడుదల ఇవ్వాలని ఆయన రక్తమాంసములో ఇక్కడ జన్మించాడనమాట. కాబట్టి ఆ రక్త మాంసముల్లో ఆయన శరీర రూపంలో ఉన్నప్పుడు హీస్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. జీసస్ క్రైస్ట్ ఎలా ఉన్నారంటే 100% ఒక మానవుడు, 100% దేవుని రూపంలో కూడా ఆయన ఉన్నాడనమాట. కాబట్టి అన్ని మానవుడు ఏదేదో అనుభవిస్తాడు ఈ శరీరంతో, అన్నీ ఆయన కూడా ప్రతి శ్రమను తట్టుకొని దాన్ని జయించాడనమాట. కాబట్టి నేను జయించున్నాను కాబట్టి మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం నేనున్నాను మీకు అని మనకి ధైర్యం చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే రక్త మాంసములు ఆయన ఇక్కడ సంచరించినప్పుడు
ప్రతి ఒక్క శోధను జయించాడు, ప్రతి ఒక్క శ్రమను తట్టుకున్నాడు అనమాట. కాబట్టి మన కొరకు ఆ సిలువ మీద బలియాగమయ్యి మన పాపముల నిమిత్తము ఆయన మనకు పాపాలు విధించబడవలసిన శిక్షను ఆయన ఆ సిలువ మీద తన వీపు మీద వేసుకొని భరించి మనకి ఈరోజు విడుదల, విమోచన, స్వస్థత అన్నీ ఇచ్చున్నాడు అనమాట. మనం చనిపోయినప్పుడు, ఆత్మ వేరుపడినప్పుడు నరకానికి పోయే పని లేకుండా మనం ఇక్కడున్నప్పుడు, జీవముతో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తముతో మన పాపములను కడుక్కొని శుద్ధీకరించుకొని ఆయన మన రక్షకుడుగా స్వీకరించి ఆయన బిడ్డగా మనం మారి ఆయన కొరకు వాక్యానుసారంగా ఇక్కడ జీవిస్తూ ఆయనకి సాక్షార్థంగా ఈ లోకంలో ఉంటూ ఆయన ప్రణాళికను మనం నెరవేర్చి బిడ్డలుగా ఉండి చనిపోయిన తర్వాత మనము పాతాళమును పోవాల్సిన అవసరం లేదు. మన ఆత్మ నేరుగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేనివల్ల చేరుతుందంటే ఆయన చేసిన ఆ శిలువ బలియాగం వల్ల, ఆయన కార్చిన ఆ రక్తము వల్ల. ఆ రక్తం మనకు ఉచితముగా ఇచ్చి మన పాపములు కడుక్కొని మనల్ని శుద్ధీకరించుకోవడానికి ఆయన ఆ తరుణాన్ని మనకి, ఆ భాగ్యాన్ని, ఆ మహాభాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడనమాట. కాబట్టి దేవుడు ఆశ్చర్యకాల అద్భుతములు చేసే దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం చిన్న చిన్న సమస్యలను ఎదురుగా పెట్టుకొని వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియక దేవుని యందు విశ్వాసమును పక్కన పెట్టి మనుషుల వైపు చూస్తూ, మన చుట్టూరున్న పరిస్థితుల వైపు చూస్తూ భయపడిపోతూ ఇక అయిపోయింది నా జీవితం అని ఎంతోమంది సూసైడ్స్ చేసుకోవడం, చనిపోవడము, వాళ్ళ జీవితాన్ని దానితో ఎండ్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ముగించుకొని ఇంకా బ్రతికే లేదన్నట్టు అక్కడితో ముగించుకొని అక్కడితో వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. కాబట్టి ఏ సమస్యన దేవుని పాదాల దగ్గర పెట్టి విశ్వాసముతో, భయభక్తులతో యేసయ్యను ఆశ్రయించి మనం అడిగినప్పుడు ఎటువంటి సమస్యనైనా ఆయన తప్పించడానికి, సమస్య నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకే ఒక ఛాలెంజ్ లాగా మాట్లాడుతున్నాడు అనమాట. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఏది కూడా భయపడొద్దు అని ధైర్యం చెప్తున్నాడు అనమాట. ఏది కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఆశ్రయించి ఆయన అడిగినప్పుడు తప్పక మనకు దేవుడు ఆ విజయాన్ని ఇస్తాడు, ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు. కాబట్టి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని, లేనిపోని తలంపులు పెట్టుకొని జీవితాలను ఎండ్ చేసుకోవాలని, ముగించుకోవాలని, ఇక్కడితో అయిపోయిందని చిన్న చిన్న సమస్యలకి ఎంతోమంది నీరసపడిపోతున్నారనమాట. కాబట్టి అలా కాకుండా దేవుని మీద భారం వేసి ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక దేవుడు మనల్ని ప్రతి కష్టము నుంచి తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అగు దేవుడు, స్వయంభవుడు, స్తోత్రార్హుడు, సర్వోన్నతుడు. ఆయన వల్ల ఏదైనా సాధ్యమే. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆ విశ్వాసం అనేది ఆ రోజుల్లో భక్తులకున్న విశ్వాసం మనకి ఈ రోజుగానుంటే అటువంటి ఆశ్చర్యకార్యములు, అటువంటి అద్భుతాలు ఆ రోజుల్లో ఏ విధంగా భక్తులు పొందుకొని ఆయన స్తుతించి ఆరాధించారో మనం కూడా వాటిని కైవసం చేసుకోవచ్చు అనమాట. మరి అష్షూరు సైన్యము దండెత్తినప్పుడు మరి ఆయన ఆ రాత్రి 1,85,000 మంది ఆ అష్షూరు సైన్యాన్ని, శత్రువులను ఒక్క దూతను పంపించి మొత్తం సంహరించిన దేవుడు అనమాట. కాబట్టి మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలంటే ఒక రాత్రి చాలు, ఒక సెకండ్ చాలు, ఒక క్షణం చాలు, ఒక రోజు చాలు అనమాట. మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఆ అద్భుతం మన జీవితంలో జరగకుండా, ఆశ్చర్యకారం జరగకుండా మనము అది అలాగే ముందుకు వెళ్తుంటే మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు కానీ అనుకున్నాడంటే ఆయన ఇంకా మనకి ఇవ్వాలి, కార్యం చేయాలి, దీనికి ఇంకా అయిపోయింది, కార్యం వీళ్ళకి నెరవేర్చాలి, వీళ్ళ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని దేవుడుగా నిర్ణయించుకుంటే మనకి ఒక రాత్రి కాదు కదా, ఆ సెకండ్లోనే అది జరిగే అవకాశం ఉందన్నమాట. కానీ మన వైపు దేవుడు ఎదురు చూసినది విశ్వాసము, ఆయన ఎంత నిరీక్షల. ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత గడ్డు సమస్య మన ముందు నిలబడినా కూడా, పర్వతం లాంటి సమస్య మన ఎదురుగా మనని శాసిస్తూ, మనని ఛాలెంజ్ చేస్తూ, మన ఎటువంటి శత్రువు మనల్ని అవమానిస్తూ, నిందిస్తూ, మనకి ఇంకా అయిపోయింది మన జీవితము, ఇంకా ఇక్కడితో అయిపోయిందని చెప్తున్నా కూడా మనం అటువంటి సమయంలోనే అపవాదిని సిగ్గుపరిచేటట్లు ఆయన వాక్యాలు, ఎంతో బలవంతమైన, శక్తివంతమైన వాక్యంను పట్టుకొని క్లెయిమ్ చేస్తూ, అపవాదిని సిగ్గుపరుస్తూ, మన నోటితో ఉచ్చరిస్తూ, మాట్లాడుతూ, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుకుంటూ ఆయన మీద ఎప్పుడు నిరీక్షణతో మనం ఉంటామో ఎన్నో ఏండ్ల నుంచి జరగని ఆశ్చర్యకారంలో అద్భుతమైన ఎంతో గడ్డు సమస్యను, బయటపడలేనంత భయంకరమైన సమస్య, అది అప్పు బాధ అయినా, అది ఆర్థిక సమస్య అయినా, అది అనారోగ్య సమస్య అయినా, కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలని, ఉద్యోగంలో వచ్చిన సమస్య అయినా, అది ఏదైనా కూడా, ఆత్మీయ విషయంలో ఎదగలేని సమస్య అయినా, ఏది అయినా నేను ఆటంకపరుస్తుంటే నువ్వు ఆ విశ్వాసం అనే దేవుని పట్ల చూపించి నీ రెండు చేతులు దేవుని వైపుకి ఎత్తి మొరపెట్టి
విడిచిపెట్టి నీ ఆశంతా దేవుని వైపే పెట్టుకొని దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయించినప్పుడు వెంటనే ఆశ్చర్య కార్యము, అద్భుతము నీవు దేవుని దగ్గర చూస్తావు. మరి దేవుని స్తుతించి అపవాది సిగ్గుపరచబడేలా, శత్రువు సిగ్గుపరచబడేలా శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు నీకు కలుగజేస్తాడు.